బ్రో ఎప్పుడైనా నువ్వు లోన్లీగా ఫీల్ అయ్యావా? నీ ఫ్రెండ్స్ ఎంత మందితో ఉన్నా సరే నువ్వు వాళ్ళ వైబ్ మ్యాచ్ చేయలేకపోతున్నావా? లేదా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు ఎలా పెంచుకొని నీకు అర్థం కావట్లేదా? లైఫ్ లో పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆగిపోయావా? అయితే ఈ వీడియో నీ కోసమే అండ్ ఈ బుక్ కూడా నీ కోసమే. అసలు ఈ బుక్ ఏంటి బ్రో అంటే ఇట్స్ ఆర్ట్ ఆఫ్ బీన్ అలోన్, ది ఆర్ట్ ఆఫ్ బీన్ అలోన్ విచ్ ఈస్ రిటన్ బై రేణుకా గౌరాని మ్యామ్. అయితే ఈ బుక్ లో ఏముంటది బ్రో అంటే అసలు నీ అలోన్ టైం నుంచి నువ్వు బయటకు వచ్చి ఆ అలోన్ టైం ని నీ పర్సనల్ గ్రోత్ గా పెంచుకోవడం ఎలా, అండ్ అసలు నువ్వేంటి, నీ పర్సనల్ స్పేస్ నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలి, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఒకరు బ్యాడ్ బిచ్చింగ్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి, అసలు నీ స్టాండర్డ్స్ నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఈ బుక్ లో ఉన్నట్టు మనం ఫేస్ చేసే ది మోస్ట్ 2 ప్రాబ్లమ్స్, ఆ 2 ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ తో వచ్చా. అది కూడా ఈ బుక్ లోనే ఉంది, నేను మీకు అదే చెప్తా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నీకు నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ నువ్వేంటో నీకు తెలుస్తుంది. Bro, it's really worth to watch it. Watch till the end. Let's get into our video. Bro, ఎప్పుడైనా నువ్వు అలోన్ గా ఫీల్ అయ్యావా? లేదా ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్ లో వచ్చే థాట్స్ ఏంటి? అరే ఎవరైనా ఉంటే బాగుండే నా పక్కన, నేను వాళ్ళతో మాట్లాడేవాడిని, లేదంటే ఏదో 90s పాటలు పెట్టుకుని పాటలు వినేవాడివి. అవునా? బట్ నీకు అసలు అలోన్ కి లోన్లీనెస్ కి డిఫరెన్సెస్ తెలుసా? ప్రతి ఒక్కటి స్టేటస్ లో స్టోరీలు పెడతారు, ఐఎమ్ అలోన్, ఐఎమ్ బీన్ అలోన్, నేను ఒంటరి వాడిని, నాకు అసలు ఎవరు వద్దని. బట్ వాళ్ళకన్నా నీకన్నా ఎప్పుడైనా అలోన్ కి లోన్లీనెస్ కి డిఫరెన్సెస్ తెలుసా? ఇక నేను మీకు క్లియర్ చేస్తాను చూడు. నువ్వు ఒక కెఫేలో ఉన్నావు, నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళ ఫన్ టైం ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరికొకరు రోస్ట్ చేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, పాడుకుంటున్నారు. బట్ కొంచెం ట్యాప్ చేసి జూమ్ చేస్తే నువ్వు అక్కడ అలోన్ గా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావు, నువ్వు వాళ్ళతో కలవలేకపోతున్నావు, నువ్వు వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయలేకపోతున్నావు. ఇక్కడ రీజన్ ఏంటో తెలుసా? జస్ట్ పుట్ ఏ సైడ్. ఈ సెకండ్ కేసు ఏంటంటే నువ్వు కెఫేలో ఉన్నావు, బట్ ఇక్కడ నువ్వు నీ పర్సనల్ స్పేస్ తో ఉన్నావు. అంటే నీ దగ్గర ఒక బుక్ ఉంది, లేదంటే సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నావు, లేదంటే కాఫీ తాగుతూ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎంజాయ్ చేస్తున్నావు. ఇలా ఇమాజిన్ చేసుకో. సో ఇవి 2 కేసెస్. అయితే ఇక్కడ దేన్ని లోన్లీ అంటారు, దేన్ని బీన్ అలోన్ అంటారు. లోన్లీ ఏంటంటే నువ్వు అక్కడ ఒక 10 మందితో ఉన్నా నిన్ను నువ్వు కోల్పోతున్నావు, అంటే నిన్ను నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. అది లోన్లీనెస్, అది ఒంటరితనం. బట్ సెకండ్ కేసులో ఏంటి, ఎవరు లేరు నీతో పాటు, ఫిజికల్ గా నువ్వు అలోన్ గా ఉన్నా నువ్వు మెంటల్ గా నీకు నువ్వు కనెక్షన్ తో ఉన్నావు. ఫస్ట్ కేసులో ఏంటి, ఎమోషనల్ కనెక్షన్ అనేది లేదు, అక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు ఒక్కడివే ఉన్నావు, అది ఒంటరితనం. ఇప్పుడు నీకు నువ్వు ఉన్నావు, ఇది బీన్ అలోన్. అయితే ఈ బుక్ ఏం చెప్తుందంటే నువ్వు నీ గ్రోత్ ని ఎలా పెంచుకోవాలి అనేది ఇందులో చాలా టిప్స్ అయితే ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నీకు అర్థమైందిగా అలోన్ కి లోన్లీనెస్ కి. సారి ఎవరైనా స్టేటస్ లో స్టోరీ పెడితే అడగండి, అరే నీకు అసలు అలోన్ మీనింగ్ తెలుసా? వాడితే ఎంజాయ్ చేస్తూ ఉంటే అది బీన్ అలోన్. లేదు ఎవరో లేరు నేను అందుకే అలోన్ అనుకుంటే అది లోన్లీనెస్. లోన్లీనెస్ అనేది బందీగా ఉండడం, ఇట్స్ ఎ కేజ్. బట్ బీన్ అలోన్ అనేది అదొక హోమ్ లాగా, అంటే అది నీతో పాటు నువ్వు ఉండడం. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ లో ఫేస్ చేసే ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అదేంటంటే మన లైఫ్ లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అదే ఇన్సిడెంట్ దగ్గర మనం స్టక్ అయిపోతాం, లేదంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, లేదా నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటికి రావాలంటే నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతా. నెంబర్ 1, హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అంటే మై నేమ్ ఇస్ భరత్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ పారుల్ యూనివర్సిటీ, ఐఎమ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఇది కాదు. హూ ఆర్ యూ అంటే నువ్వు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది జరగక ముందు నువ్వేంటి? మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళేవాడువా? లేదంటే నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉంది, నువ్వు ఒక కమిట్మెంట్ తో ఉన్నావు, రోజు ఇవి చెయ్యాలని చెప్పి పర్టికులర్ గా రాసుకుంటున్నావు, ఇది నువ్వా? లేదంటే అందరితో హ్యాపీగా ఉండేవాడువా? సో నీ క్వాలిటీస్ అన్ని నువ్వు ఒక దగ్గర రాసుకో, అది నువ్వు. దట్స్ హూ ఆర్ యూ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ హూ ఆర్ యూ నాట్? నువ్వు ఎవరు కాదు. రోజు మార్నింగ్ లేచేవాడువా? అసలు నీ లైఫ్ మీద నీ కమిట్మెంట్ ఉందా? వీటి మొత్తాన్ని నువ్వు చెయ్యట్లేదు అంటే ఇది నువ్వు కాదు. సో ఇది నువ్వు కాదు అంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీ లైఫ్ అనేది నువ్వు ఎలా చేంజ్ చేసుకున్నావు, అసలు నువ్వు ఎలా చేంజ్ అయిపోయావు, అసలు నిన్ను డిస్టర్బ్ చేస్తుంది ఏంటి, అసలు ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, అవన్నీ హూ ఆర్ యూ నాట్ దగ్గర రాసుకో. హూ ఆర్ యూ రాయడం ఈజీయే, హూ ఆర్ యూ నాట్ రాయడమే కష్టం, అది నువ్వు కరెక్ట్ గా రాసుకో. థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, హౌ యూ నెవర్ వాంట్ టు బి. నువ్వు ఎలా ఉండకూడదు అనుకుంటున్నావు,
ఎలా ఉండకూడదు అనుకుంటున్నావు? ఒక కమిట్మెంట్ తో ఉన్నావు, బట్ ఆ కమిట్మెంట్ మొత్తాన్ని కూడా నేను కోల్పోకూడదు, నేను ఒక ఫెయిల్యూర్ గా ఉండకూడదు, అసలు నేను నా లైఫ్ లో పర్టికులర్ పొజిషన్ లో నేను ఇమాజిన్ చేసుకోలేను ఆ పర్టికులర్ పొజిషన్ ఏంటి, అసలు నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అసలు నీ లైఫ్ లో మొత్తం ఆల్కహాల్ టచ్ చేయవా, అది నీ స్టాండర్డా? సో స్టాండర్డ్ రాసుకో. అండ్ ఒక పర్సన్ తో నువ్వు మాట్లాడకూడదు అనుకుంటున్నావు, ఆ పర్సన్ దగ్గర నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు అనుకుంటున్నావు, సో అది నీ స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ రాసుకో. నీతో బ్యాగ్ బిచ్చింగ్ చేసిన వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు అనుకుంటున్నావు, అసలు నీ టైం నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు, సో అసలు నువ్వు నీ స్టాండర్డ్స్ ఏంటో నువ్వు చూసుకో. నువ్వు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉండకూడదంటే ఉండకూడదు, అంతే, అది నీ స్టాండర్డ్స్. సో నీ స్టాండర్డ్స్ నువ్వు థర్డ్ క్వశ్చన్స్ లో రాసుకో, అసలు నీ స్టాండర్డ్స్ ఏంటో. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, నీ స్టాండర్డ్స్ ని చాలా మంది మ్యాచ్ చెయ్యరు. నువ్వేం చేస్తావు, వాళ్ళు మ్యాచ్ చేయట్లేదని చెప్పి నీ స్టాండర్డ్స్ నువ్వు మార్చేసుకుంటావు, బట్ అది కాదు. నువ్వు ఏంటో అవి నీ దగ్గర మాత్రమే ఉంచుకో. అండ్ ఎవరైతే స్టాండర్డ్స్ ని మెయింటైన్ చెయ్యరో జస్ట్ అంతే, ఈ బుక్ లో అదే ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ 3 క్వశ్చన్స్ ని అనలైజ్ చేసుకోగలుగుతావో, సో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఎవరు కాదు, అండ్ నువ్వు ఏ పర్టికులర్ పొజిషన్ లో ఉండకూడదు అనుకుంటున్నావో. సో అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు దాన్ని బట్టి నీ గోల్స్ కి తగ్గట్టు, నీ క్వాలిటీస్ తగ్గట్టు నువ్వు వర్క్ చెయ్యు. సో ఇదే నేను మీకు ఇచ్చే ఫస్ట్ టాస్క్, అదే ఈ బుక్ లో ఉంది. సో నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో యూ క్యాన్ గ్రాబ్ యువర్ సెల్ఫ్. ఎవరో వచ్చి నిన్ను హీల్ చెయ్యాలి, ఎవరో వచ్చి నన్ను ఏదో చెయ్యాలి అని ఎప్పుడు అనుకోక, జస్ట్ నీకు నువ్వు ఉన్నావు, అదొక్కటే చాలు. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే రిజల్యూషన్స్. మనం న్యూ ఇయర్ అవ్వచ్చు, న్యూ మంత్ అవ్వచ్చు, న్యూ వీక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ ప్రతిసారి మన మైండ్ లో ఏముంటదంటే ఇక్కడ మన బంచ్ ఆఫ్ రిజల్యూషన్స్ అన్ని రెడీగా పెట్టుకుంటాం. అవి చాలా ఉంటాయి, రోజు జిమ్ కి వెళ్ళాలి, రోజు చదువుకోవాలి, రోజు మార్నింగ్ లెగాలి, రోజు నా స్కిన్ టోన్ అనేది మంచిగా ఉండాలి, సో ఇలా చాలా రిజల్యూషన్స్ అనేవి పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నామా? లేదు. జస్ట్ వీటిలో ఏదైనా సరే ఒక 2 లేదా 3 మనం కంప్లీట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ నీకు అర్థం కాదు ఏంటో తెలుసా, అసలు నువ్వు రిజల్యూషన్స్ అన్ని ఎందుకు చేయలేకపోతున్నావు తెలుసా? ఆ బుక్ లో ఏం రాస్తుందంటే, ఇక్కడ నువ్వు నీ బ్రెయిన్ కి ఒక్కసారి ఆ బంచ్ ఆఫ్ రిజల్యూషన్స్ అన్ని చెప్తే అది ఎలా చేస్తుంది? ముందు దానికి అలవాట్లేదు ఇవన్నీ ఒకసారి చేయడానికి. అలాంటిది నువ్వు సడన్ గా అన్ని రిజల్యూషన్స్ ఇస్తే అది ఎలా చేయగలదు? నువ్వేం ఫీల్ అవుతావు? రోజు జిమ్ కి వెళ్తున్నా, రోజు మంచి ఫుడ్ తింటున్నా, బట్ ఇవి ఏవైతే నేను నేర్చుకోవాలనుకుంటున్నానో అవి నేను చేయలేకపోతున్నా. దానికి నువ్వు ఏమైపోతావు? నువ్వు డిమోటివేట్ అయిపోతావు. అరే ఇది ఎందుకు అవ్వట్లేదు? నువ్వు జిమ్ చేస్తున్నా సరే నీ మైండ్ లో అదే తిరుగుతుంది, అరే ఇన్ని కంప్లీట్ చేస్తున్నా, ఇది ఎందుకు అవ్వట్లేదు అని. అన్ని రిజల్యూషన్స్ ని, అన్ని వర్క్స్ ని నీ బ్రెయిన్ అనేది ఇప్పటికొచ్చి ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు. నువ్వు ఒకసారి అన్ని పెడితే అది ఎలా వర్క్ చేస్తుంది? అర్థమైందా? సో బెటర్ టు చూస్ మెనీ రిజల్యూషన్స్, ఒక్కదానికే వెళ్ళు, అంతే. ఒక్కదాని మీద ఫోకస్ చేయి, ఆ ఫోకస్ చేసిన దాని మీద వర్క్ చేయి. అది కంప్లీట్ అవడానికి 1 మంత్ అవని, 3 మంత్స్ అవని, బట్ అది కంప్లీట్ అయ్యాక ఇంకొక రెజల్యూషన్ అనేది దాంతో పాటు స్టార్ట్ చేయి. అలా ఒకటి అడాప్ట్ చేసుకుంటూ రా. అట్ ది లాస్ట్ నీ రెజల్యూషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. బ్రో అసలు ఈ కంటెంట్ ఇది కాదు కదా, నువ్వు ఎందుకు బుక్ రివ్యూ స్టార్ట్ చేసావంటే, బ్రో ఈ బుక్ అనేది నన్ను చాలా మార్చింది. లిటరల్లీ లోన్లీగా ఉన్న నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు నా ప్రియారిటీస్ ఏంటి, అసలు నేను ఎలా డెవలప్ అవ్వాలి, నా నుంచి ఇంకొకటి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఈ బుక్ నుంచి నేను తెలుసుకున్నా. ఇక్కడ నీకు ఒక క్రేజియస్ట్ థింగ్ కూడా చెప్పనా, నేను నా గోల్స్ ని బెస్ట్ ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తా, నేను నా గోల్స్ తో మాట్లాడతా. అదేంటి బ్రో పిచ్చి పట్టిందా అంటే, కాదు, అది పిచ్చి పట్టడం కాదు. గోల్స్ తో మాట్లాడడం ఏంటంటే, నువ్వేంటో తెలుసుకుంటావు, నిన్ను నువ్వు రోజు అనలైజ్ చేసుకోగలవు. నేను నీకు చెప్తుంది ఏంటంటే, ఒక పర్సన్ కోసం చూడడం బదులు నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలో అది చూసుకో. జస్ట్ అదే ఈ బుక్ చెప్తుంది. నీ పర్సనల్ గ్రోత్ నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా రావాలి. ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అర్థమైందా నీకు? సో దాని నుంచి నువ్వేంటి నీకు తెలిసిందా? అండ్ ఆ రిజల్యూషన్స్ అంటావా, ప్రతి ఒక్కడు ఫేస్ చేసే ప్రాబ్లమే అది. సో అది కూడా నీకు అర్థమైందా? సో ఇలానే నాకు తెలిసేది కాదు, జస్ట్ ఈ బుక్కే చెప్పింది. బ్రో ఒకటే చెప్తున్నా, బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఎందుకు బ్రో అంటే, మనం ఇన్స్టాగ్రామ్ పట్టుకునే ఉంటున్నాం డే అంతా, ఎంత కాదనుకున్నా మినిమం ఒక 3 to 4 hours అనేది చూస్తున్నాం, అవునా? మాక్సిమం మన 6 hours కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నీకు అర్థం కావట్లేదు, మనం స్క్రీన్ కి అడిక్ట్ అయిపోతున్నాం, అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు. పోనీ ఆ రీల్స్ పైన మంచిగా చూస్తామా? లేదు, మీమ్స్ అని అదని ఇదని. బ్రో ఒకటే, నువ్వు ప్రొడక్టివ్ చేసుకోవడానికే నువ్వు ఎప్పుడూ ఆలోచించాలి, అంతేకాని రీల్స్ చూస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోక. నువ్వు ఒక పర్టికులర్ పాయింట్ లో చూడాలి, అంతే. ఇప్పుడు నా గోల్ ఒకటే, నేను లాస్ట్ వీడియోలో టైం మేనేజ్మెంట్ వీడియోలోనే అదే చెప్పా, తర్వాత ముందు నెట్వర్కింగ్ వీడియోలోనే అదే చెప్పా. ఏంటి, నా నుంచి ఒకటి బాగుపడాలి, అంతే. నేను ఒకరిని ఇన్స్పైర్ చేయాలి. సో నేను ఎలా ఉండాలి,
జస్ట్ ఒక్కటే, నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి. జస్ట్ బుక్ కొనాలనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో దాని నుంచి కొను, లేదంటే మీషోలోకి వెళ్ళు, మీషోలో కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ దిస్ బుక్. థ్యాంక్ యూ రేణుకా మ్యామ్. ఒక్కటే నమ్ము, నీకు నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరి కోసం చూసుకోక, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నో వన్ విల్ కమ్ టు హీల్ యూ, జస్ట్ యూ అండ్ యువర్ పెయిన్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఇక్కడ దాకా చూస్తూ ఉంటే వాచ్ టిల్ ది ఎండ్ అని అయితే కమెంట్ చెయ్యు.